సో మరొక పార్లమెంట్ నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు విశాఖపట్నం పార్లమెంట్లో అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. బట్ అక్కడ ఆమె ఓడిపోబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. విశాఖపట్నం పార్లమెంటుకు సంబంధించి భీమిల్లో చాలా టైట్ ఫైట్ నడిచింది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్లైట్ ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు అలాగే అవంతి శ్రీనివాస్ మధ్య వార్ జరిగింది. గాజువాకలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్తున్నారు. శృంగవరపుకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని చెప్తున్నారు. విశాఖపట్నం ఈస్ట్లో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, విశాఖపట్నం నార్త్లో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, విశాఖపట్నం సౌత్లో టైట్ ఫైట్ ఉంది బట్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, విశాఖపట్నం వెస్ట్కు సంబంధించి చాలా టఫ్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. మొత్తంగా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను భీమిలిలో టైట్ ఫైట్ వైసీపీ ఎడ్జ్, గాజువాకలో కూటమి, శృంగవరపుకోటలో వైసీపీ, విశాఖపట్నం ఈస్ట్లో కూటమి, విశాఖపట్నం నార్త్లో వైసీపీ, విశాఖపట్నం సౌత్లో టైట్ ఫైట్ వైసీపీ ఎడ్జ్, విశాఖపట్నం వెస్ట్లో టైట్ ఫైట్. కాంట్ సే ఎవరికి గెలుస్తారో చెప్పలేమనేది ఆయన చెప్తున్నమాట.